అందుకని ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉండి వేడి ఎక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉంది ఆ డెటిటస్లో నైట్రోజన్ కరిగే సంఖ్యలు ఉంటే విచ్ఛిన్న ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. అలా కాకుండా ఆక్సిజన్ తక్కువగా ఉండి వేడి తక్కువగా ఉండి తేమ తక్కువగా ఉండి ఆ డెటిటస్లో టైటిన్ లిక్విడ్ అధికంగా ఉంటే విచ్ఛిన్న ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ విచ్ఛిన్న కారులన్నీ సూక్ష్మజీవులు కాబట్టి వీటిని ఏమనిపిస్తారంటే సూక్ష్మ వినియోగదారులు. సూక్ష్మ వినియోగదారులుగా వీటిని మనం పరిగణిస్తాము. వేటిని అంటే ఇక్కడ ఉండేటువంటి విచ్ఛిన్న కారులు. విచ్ఛిన్న కారులు ఏం చేస్తాయంటే విచ్ఛిన్న ప్రక్రియ చేస్తాయి. ఈ విచ్ఛిన్న ప్రక్రియని మనం ఏమనిపిస్తామంటే సాధారణంగా దీన్ని మనం ఏమిస్తామంటే ఇది పుష్టికాహార పోషణ. పుష్టికాహారాలను విచ్ఛిన్న కారులను పుష్టికాహారాలు అని మనం ఎందుకు పిలుస్తామంటే ఇవి ఏం చేస్తాయంటే ఇవి గట్టిగా ఉండేటువంటి పదార్థాలని లేదా ఘన పదార్థాలని ద్రవ రూపంలోకి మార్చుకొని స్వీకరించే వాటిని పూతికాహారాలు. పూతికాహారాలు ఏం చేస్తాయి? ఘన రూపంలో ఉండే ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చుకొని వాటిని స్వీకరిస్తాయి. అందుకని ఏమవుతుందంటే ఆ ఘన రూపంలో ఉండే పదార్థం అంతా ఏమవుతుందంటే ద్రవ రూపంలోకి మారి నేలలోకి ఇంకుతుంది. దాంట్లో లభించేటువంటి ఖనిజాలు ఖనిజ లవణాలు దేనికి వినియోగించబడుతుంది అంటే ఉత్పత్తిదారులకు వినియోగించబడుతుంది. ఓకే, అందుకని మనం మామూలుగా మనల్ని జంతువులు ఏమని పిలుస్తారంటే జాంతవాహారులు అంటారు. జాంతవాహారులను ఎందుకు పిలుస్తారంటే మన ఘన పదార్థాన్ని కొరికి నమిలి మిగులుతాం కాబట్టి. కానీ అవి ఏం చేస్తున్నాయి? ఘన పదార్థాల పైకి ప్రత్యేకమైన ఎంజైమ్లను విడుదల చేసి ఆ ఘన పదార్థాన్ని ద్రవ రూపంలోకి మార్చుకొని అప్పుడు వాటిని స్వీకరిస్తుంటాయి. అందుకని మనం విచ్ఛిన్న కాలాన్ని ఏమనిపిస్తామంటే పూతికాహారాలు లేదా ఏమనిపిస్తాం మనం సూక్ష్మ వినియోగదారులు అని మనం పిలుస్తాం.